మరి మొన్న మున్సిపల్ చైర్మన్ గారి యొక్క ప్రమాణ స్వీకారం రోజు మన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు రోహిత్ రెడ్డిపై కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ రెడ్డి ఎన్నికల్లో నిలవడానికే భయపడాలి అని ఒక మాట అన్నారు. మనోహర్ రెడ్డి గారు తెలుసుకున్నారే, ఏ సాలెలైతే ఏ వ్యక్తి కింద అయితే మన మనోహర్ రెడ్డి పనిచేసిండో అలాంటి వ్యక్తినే 2018లో ఓడగొట్టిన సంగతి మనోహర్ రెడ్డి గారు తెలుసుకున్నారు. భయపడాలి అంటున్నారు. భయం అనేది రోహిత్ రెడ్డి డిఎన్ఏలో లేదు, బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏలో లేదు. మా డిక్షనరీలోనే భయం అనే పదం ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా 37 రోజుల్లో నేను తాండూరుకి ఎమ్మెల్యే అయిపోయినా, 37 రోజుల్లో నీకు తాండూరు ఇప్పించిన అని గొప్ప గొప్ప మాటలు చెప్పినావు. నువ్వు ఎట్లా గెలిచినావు, నీకు ఎవరెవరు సహకరించిండ్రు, నువ్వు ఎవరెవరికి వాడుకున్నావు, నువ్వు ఎంతమందికి మోసం చేసి ఎన్నికలు గెలిచినావు అనేది ఒకసారి గుర్తుపెట్టుకున్నాను. నీకు టికెట్ వచ్చుడే మహేందర్ రెడ్డి పుణ్యం. నీకు ఆ మహేందర్ రెడ్డినే ఈరోజు ఆ మహేందర్ రెడ్డినే నానా మాటలు అంటున్నావు. నీ నిజాయితీ, నీ యొక్క మనస్తత్వం అనేది ఈరోజు తాండూరు ప్రజలకు తెలిసిపోయింది. మహేందర్ రెడ్డి గారి ప్రోద్బలంతో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి అటు మహేందర్ రెడ్డిని మోసం చేసినావు, మరి అదేవిధంగా తాండూరు ప్రజలను 6 గ్యారంటీలు 420 హామీల పేరు చెప్పి బురుడి కొట్టించి గెలిచిన సంగతి తాండూరు నియోజక ప్రజలందరూ కూడా తెలుసు. నేను గెలిచినా అని అంటున్నావు. బలవాడు నేను ఓడగొట్టినా, రోహిత్ రెడ్డికి నేను ఓడగొట్టినా అని. నిన్ను మమ్మల్ని ఓడగొట్టింది నువ్వు కాదు, మా పార్టీలో ఉన్న కొంతమంది కోవట్లు, మా పార్టీలకే వెళ్ళిపోయిన కొంతమంది నాయకులు. ఉదాహరణకు రవిగౌడ్ కానీ, కన్నం పురుషోత్తమరావు కానీ, రౌఫ్ కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి కానీ, లేకుంటే బషీరాబాద్ నాయకుడు అజయ్ ప్రసాద్ కానీ, బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాము నాయక్ కానీ, మరి ముంబాపురం నారాయణ రెడ్డి కానీ, మరి తాండూరులో స్వప్న పర్మల్ కానీ, మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు బొట్టు నరసింహులు కానీ, బాలరెడ్డి కానీ, నీరజ కానీ, మరి కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ కలిసి కూడా నిన్ను గెలిపించింది. ఇంతమంది కలిసి కూడా కేవలం 6,000 ఓట్లతో మాత్రమే నువ్వు గెలిచినావు. అది మా తప్పిదం వల్ల మేము మా ఇంట ఉన్న శత్రువులకు గుర్తించలేకపోయినాము. మేము సంకల్లో పాములు వేసుకొని తిరిగిన సంగతి మేము మర్చిపోయినాము. మమ్మల్ని వెన్నుపోటు పొడిచి నిన్ను గెలిపించిన ఆ సన్యాసి నాయకులు ఈరోజు నీ ఎంబడే ఉన్నారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకున్నాను. నువ్వు ఈరోజు మహేందర్ రెడ్డినే నానా మాటలు అంటున్నావు. ఈరోజు మహేందర్ రెడ్డి నీకు టికెట్ ఇప్పించిండు. మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు అందరు కలిస్తే నువ్వు గెలిచిన సంగతి నువ్వు మర్చిపోకు. కర్నూలు సావుకి 100 కారణాలు అయితే రోహిత్ రెడ్డి ఓటమికి కూడా 100 కారణాలు ఉన్నాయి. అంతేగాని ఏదో నువ్వు పెద్ద పొడిచేసినావు, లేకుంటే ఏదో పెద్దది వచ్చేసి ఇక్కడ చేసినావు అనేది మాట కాదు. మనం మోసం చేసినావు, కాంగ్రెస్ను మోసం చేసినావు అంటే నువ్వు జడ్పీటీసీ ఏ పార్టీతోనైనావు, జడ్పీటీసీ ఎవరి ప్రోద్బలంతోనైనావు? ఇదే మహేందర్ రెడ్డి కదా, ఇదే హరీశ్వర్ రెడ్డి కదా. మరి వాళ్ళకే నువ్వు ఎదురుపోయి మరి ఈరోజు వాళ్ళనే విమర్శించే స్థాయికి వచ్చినావు. మరి నీకు డీసీజీపీ చైర్మన్ చేసింది ఎవరో నువ్వు చెప్పాలి ఖచ్చితంగా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీకు డీసీసీబీ చేసింది ఇదే కుప్పుల మహేశ్వర్ రెడ్డి కాదా, ఇదే రోహిత్ రెడ్డి కాదా, ఇదే మహేందర్ రెడ్డి కాదా? ఒకసారి నువ్వు చెప్పాలి.
నీకు జెడ్పీటీసీ చేసిన వాళ్ళకి మోసం చేసినావు, నీకు బీసీసీబీ చేసిన వాళ్ళకి మోసం చేసినావు, మరి నీకు ఈరోజు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళకు కూడా నువ్వు మోసం చేస్తున్నావు. ఈ విధంగా మోసం చేసి గెలిచినావు. 420 హామీలు 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేయడం వల్లనే ప్రజలను నేను నమ్మి గెలిపించారు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. నువ్వు 2 సంవత్సరాల నుంచి నేను అది చేసినా ఇది చేసినా అని చెప్తున్నావు కదా. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి అది చేసినావు ఇది చేసినావు అంటే అవే 3000 ఓట్లే నీకు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో మాకంటే ఎక్కువ పడ్డాయి. మరి 2 సంవత్సరాలలో ఒకవేళ నువ్వు చేసినవి అయితే 2 సంవత్సరాలలో నువ్వు తాండూరు అభివృద్ధి చేసినవి అయితే ఆ 3000 ఓట్లు 5000 కావాలి కదా. మరి నువ్వు గెలిచినావు 19 సీట్లు, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 12 సీట్లు. ఓట్ల తేడా ఏడా ఉన్నది? 1.5% ఓట్ల తేడాతోటే కాంగ్రెస్ ముందంజలు ఉంది. అది మీరు విపరీతమైన డబ్బు పెట్టి పాపం మా బాలరాజు 8 కోట్లు పెట్టిందని బయట ప్రజలు చెప్తుంది. 8 కోట్లు పెట్టి ఏం చేస్తారు? మున్సిపాలిటీలో దున్నుకుంటారా? లేదంటే మున్సిపాలిటీని లూటీ చేస్తారా? ప్రతి దాన్ని అడ్డుపడతాం, ప్రతి అవినీతి కార్యక్రమాన్ని అడ్డుపడతాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 12 మంది కౌన్సిలర్లు వాటి నుంచి ఖచ్చితంగా నీ యొక్క అవినీతిని ఎండగడతాం, నువ్వు చేస్తున్న ఒక అక్రమాలను ఎండగడతాం, నువ్వు చేస్తున్న ఒక ఉసుక వ్యాపారానికి అడ్డుపడతాం, నువ్వు చేస్తున్న ఎర్రమట్టి వ్యాపారానికి అడ్డుపడతాం, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క అవినీతి కార్యక్రమానికి అడ్డుపడే విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ముందుంటారు. మనం మున్సిపాలిటీలో చెప్తున్నాం, ఇప్పటిదాకా ఎవరు కూడా మున్సిపాలిటీలో ఫుల్ మెజార్టీతో గెలవలేనంట. ఈయన ఒక్కడే వచ్చి గెలిపించిందంట ఫుల్ మెజార్టీ. పోయినసారి 2020లో జరిగిన ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ 22 సీట్లతోటి మున్సిపల్ చైర్మన్ చేసుకున్న సంగతి మనోహర్ రెడ్డికి తెలియదు. పాపం తాండ్రు కొత్త కదా, ఆయన తెలియదు. కొత్త వాళ్ళకి పాపం ఏముంటుంది? మేమేమంటున్నాం అంటే చరిత్ర తెలుసుకో, తాండ్రు చరిత్ర తెలుసుకొని మాట్లాడడం, అంతేగాని ఏది పడితే అది మాట్లాడడం, నిలబడికినే భయపడాలి అని అంటున్నాం. అసలు భయం నీకు జరిగింది. 70 సర్పంచ్లు గెలిచినాం, 12 మున్సిపాలిటీలు గెలిచినాం, రేపు ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం. ఖచ్చితంగా 29 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. తాండూరులో రోహిత్ రెడ్డి గెలవబోతుండు. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. ప్రజలు నిర్ణయించుకుంటు వద్దురా పాలన అని, ఈ దొంగల పాలన వద్దని ప్రజలు నిర్ణయించుకుంటు. మీరు ఒకవేళ ఈ విధంగా మేము గెలిచినాం అని చెప్పుకుంటూ పనిచేసుకోండి. మీరు ఈరోజు నేను చెప్తున్నా ఎంతమంది అయితే మహేందర్ రెడ్డి మనుషులు మీ యొక్క పార్టీలో కానీ మీ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, మీరు మహేందర్ రెడ్డి మీద చేసే విమర్శలు కానీ మహేందర్ రెడ్డిని కించపరిచే విధంగా మీరు వ్యవహరిస్తూ చూడండి. ఖచ్చితంగా వాళ్ళే మిమ్మల్ని మళ్ళీ ఒడగొట్టే పరిస్థితి ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు మాకు, మేము మహేందర్ రెడ్డితో రాజకీయం నేర్చుకున్న వాళ్ళకు మా మహేందర్ రెడ్డినే మొత్తం ఇగ్నోర్ చేస్తూ ఖచ్చితంగా దీనికి జవాబు మేము 29 ఎన్నికల్లో ఇస్తామని ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చెప్తారు. ఇక పాత కాంగ్రెస్ వాళ్ళకైతే అడుగునే లేదా. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.